స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అంగలకుదురులోని అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహం వెనుక ప్రాంతంలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో 2 పూరిళ్లు దగ్ధమై 4 కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. అగ్ని ప్రమాదం కారణంగా కట్టుబట్టలతో మిగిలిన కుటుంబాలను మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం పరామర్శించారు. ఘటనా స్థలానికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. బాధితులకు ధైర్యం చెప్పి ఓదార్చారు. ప్రభుత్వ సాయంతో పాటు దాతల సహకారంతో 4 కుటుంబాలకు నగదు, బియ్యం, నిత్యావసర సరుకులు, వంట సామాగ్రి, దుస్తులు, గ్యాస్ సిలిండర్లు అందజేశారు. బాధితులకు సాయం చేసేందుకు ముందుకొచ్చిన వీరవల్లి మురళి, కనగాల నాగభూషణం, గొల్లపూడి సాయిగిరి, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులను మంత్రి మనోహర్ అభినందించారు. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మనోహర్తో పాటు తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంపీడీఓ అత్తోట దీప్తి, కూటమి నాయకులు పాల్గొన్నారు. అంగలకుదురులో జరిగిన సంఘటన ఎప్పుడైతే పాపం ఈ ఎండాకాలంలో చాలా సందర్భాల్లో తీవ్రమైన వడగాల్పులు, వాటితో కూడిన గాలి, ప్రత్యేకంగా అగ్ని ప్రమాదాలు ఈ టైంలో జరుగుతూ ఉంటాయని అందరం కూడా అప్రమత్తంగానే ఉంటున్నాం. అయినా కానీ పాపం 2 ఇళ్లలో సుమారు 4 కుటుంబాలు, చాలా పేదవాళ్ళు, పాపం వాళ్ళు కష్టాతీతం పనులకు వెళ్ళే వ్యక్తులు. నిన్న ఈ సంఘటన జరగడం చాలా బాధాకరం. ప్రాణ నష్టం ఏం కలగకుండా వాళ్ళందరినీ కూడా కాపాడుకునే విధంగా అధికార యంత్రాంగం, స్థానికంగా ఉన్న పెద్దలు, రాజకీయ నాయకులు అందరూ కూడా కలిసి కృషి చేసి ఒక ధైర్యం నింపడం జరిగింది. ఈ 4 కుటుంబాల్లో కూడా చదువుకునే పిల్లలు ఇంటర్మీడియట్, 10th చదువుకుంటున్నారు. వాళ్ళకి తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి మేము ఆదుకునే విధంగా వాళ్ళకి ఎక్కడా ధైర్యపడకుండా ఉండడానికి కోసం ముందుగా వాళ్ళకి ఒక ధైర్యం నింపాం. ఆ కుటుంబాల్లో జరిగిన ఆస్తి నష్టం, కొంతమంది కాగితాలు పోయినాయి, కొంతమందికి బంగారం పోయింది, ఆర్థికంగా కూడా పాపాలు చితిపోయారు. సో వాళ్ళని ఏదో విధంగా ఆదుకోవాలని పెద్ద మనసుతోటి మనకి దాతలుగా ఈరోజు స్థానికంగా ఉన్న మన నాయకత్వం, అదేవిధంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నుంచి వాళ్ళు కూడా ముందుకు వచ్చి అందించారు. ప్రభుత్వం నుంచి ముందుగా ఇమీడియట్గా తక్షణ సహాయంగా వాళ్ళకి ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలు, 20 కిలోల బియ్యం, అదేవిధంగా వాళ్ళకి వండుకోవడానికి వంట గిన్నెలు కూడా ఏర్పాటు చేశారు తహసీల్దార్ గారు నిన్ననే. ఈరోజు అందరం కలిసి మరొక 15,000 నగదు రూపంలో ప్రతి కుటుంబానికి, అంటే టోటల్గా 20,000 రూపీస్ క్యాష్, దాంతోపాటు బట్టలు, బ్లాంకెట్స్, వండుకోవడానికి యూటెన్సిల్స్, వీటితో పాటు ప్రతి కుటుంబానికి ఒక గ్యాస్ కనెక్షన్, అది కాలిపోయిన 3 సిలిండర్లు, ఆ 3 సిలిండర్లు కూడా వాళ్ళకి రీప్లేస్ చేస్తూ ప్రభుత్వం నుంచి తహసీల్దార్ గారు కోఆర్డినేట్ చేసి చేయించారు. రాబోయే రోజుల్లో తప్పకుండా వాళ్ళకి PMAY కింద వాళ్ళకి గృహ నిర్మాణం కూడా ఏర్పాటు చేయడానికి తక్షణంగా మేము ఏర్పాట్లు చేస్తాం. ఇవాళ సాయంత్రానికల్లా మళ్ళీ హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులను కూడా పంపించి ఒకసారి మొత్తం సర్వే చేసుకుని ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, ఇక్కడ ఉన్న అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అందరినీ కోరుకునేదంటే కొంచెం జాగ్రత్త పడాల్సిన సందర్భం ఇది. ఈరోజు కూడా దాదాపు 47 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉంటుందనేది మనకి ఆల్రెడీ వార్నింగ్స్ వచ్చినాయి. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండి ఎక్కడ ఎటువంటి చిన్న అగ్ని కనపడినా అది ప్రమాదకరంగా మారకుండా ఉండడానికి తగు చర్యలు అందరూ కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది సొసైటీలో, సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యతగా తీసుకుని మీరు ఇమీడియట్గా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తే మీకు మున్సిపాలిటీలో అయితే కమిషనర్ గారికి, తహసీల్దార్ గారికి, పోలీస్ యంత్రాంగం కూడా మీరు అప్రమత్తం చేయొచ్చు. గ్రామాధికారులు, ఎంపీడీఓ గారు, డిఎల్పీఓ గారు వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటామని ఆ భరోసా మాత్రం ప్రభుత్వం నుంచి మీకు అందిస్తున్నాం. ఎప్పటికప్పుడు మేము మీకు అందుబాటులోనే ఉండి మరొకసారి సంఘటనలు జరగకుండా మా వంతు మేము. నిన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి 4 కుటుంబాల వారు టోటల్గా కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితి. ఏదైతే పంట పొలాలకు జొన్నకు పెట్టినటువంటి నుప్పు, అది అలా ఎన్టీఆర్ స్టాచ్యూ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఎన్టీఆర్ నగర్లో ఉన్నటువంటి 4 కుటుంబాలకి ఇళ్ళకు ముట్టుకొని ఏ చిన్న వస్తువు కూడా బయటికి తీసుకొచ్చుకోవాల్సిన పరిస్థితి లేకుండా అయిపోయింది. ఎందుకంటే నిరుపేద కుటుంబాల ఈ 4 కూడా రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి నిరుపేద కుటుంబాల వాళ్ళు
ఈ అగ్నికి మొత్తం కూడా ఆహితోగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదైతే సమాచారం అందిన వెంటనే ఎంఆర్ఓ గారు సైట్లోకి రావటం, ఆయన తక్షణ సహాయంగా నిన్న కలెక్టర్ గారి వైపు నుంచి, రెవెన్యూ వైపు నుంచి 5,000 రూపాయలు సహాయం అందించి, మా వైపు నుంచి, రెవెన్యూ వైపు నుంచి కూడా, ప్రభుత్వం వైపు నుంచి కూడా మేము సహాయం అందిస్తామని చెప్పి నిర్ణయం చెప్పటం. ఈరోజు మంత్రి గారు వచ్చి పక్కా ఇళ్ల విషయంలో కానివ్వండి, వీళ్ళని ఆదుకునే విషయంలో కానీ మేము పూర్తిగా అండగా ఉంటామని చెప్పడంతో పాటు ఈరోజు 15,000 రూపాయల డబ్బులు, మేము బట్టలు, వంట వస్తువులు, నిత్యావసర సరుకులు ఇవన్నీ కూడా తాత్కాలికంగా అందించడం జరుగుతుంది. ఏదైతే కట్టుబట్టలతో వీళ్ళు రోడ్డు మీద నిలబడ్డారో మా వైపు నుంచి కానివ్వండి, ప్రభుత్వం వైపు నుంచి కానివ్వండి, మినిస్టర్ గారితో, అధికారులతో మాట్లాడి తప్పకుండా ఈ 4 కుటుంబాల వాళ్ళకి న్యాయం చేసే విధంగా మేము అందరం నిలబడతామని చెప్పేసి మా సోదరుడు కనగాల నాగభూషణం పాపం తను కూడా నిన్నటి నుంచి ఇక్కడే స్పెండ్ చేసి వీళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి అనే దాంట్లో పాపం అడుగడుగున ప్రతి దాంట్లో పాపం ఆయన మదన పడుతూ ఇక్కడ పనిచేయటం జరిగింది. ఏదైతే మినిస్టర్ గారు తప్పకుండా ప్రభుత్వం వైపు నుంచి ఆదుకుంటామని చెప్పి ఏదైతే మంచి మనసుతో చెప్పారో ఆయన అధికారులకు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. బాధితుల్ని ధైర్యంగా ఉండమని చెప్పేసి మేము ఒక బాధితులకు కూడా చెప్తున్నాము జరిగింది.